ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఈరోజు భారత ప్రధాని అమరావతికి రాబోతున్నారు. అక్కడ ఎన్నో భవనాలకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అతిరథ మహారథులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొన్ని వార్తలు, ఆ వార్తల మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఈరోజు భారత ప్రధాని అమరావతి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అతిరథ మహారథులందరినీ కూడా ఆహ్వానించింది ఆ కార్యక్రమానికి. అయితే ఆ కార్యక్రమం విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ కీలకమైనటువంటి నిర్ణయం? అంటే జగన్మోహన్ రెడ్డి జంప్ అయ్యాడా? ఓకే. ఇది ప్రధాని మోడీ వచ్చేసరికి జగన్ జంపా. ఇప్పుడు ఇవాళ ప్రధాని మోడీ వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నిన్నే జంప్ అయిపోయాడు. ఓకే. ఎలహంక అంటే పోలీసు వాడు వచ్చాడు అనుకో, దొంగ ఏం చేస్తాడు? పారిపోతాడంటారా? అంటే ఎలా చూడాలా? నువ్వు మాజీ ముఖ్యమంత్రి, దొంగ కాదు కదా. దొంగగా ఇంకా ఏదో జరుగుతోంది, ఇంకా దాంట్లో శిక్ష ఏమీ పడలేదు. ఇవాళ మోడీ రాక జగన్ మరి డుమ్మ ఎలా చూడాలి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ప్రధాని మోడీ వచ్చారంటే అక్కడ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన్ని కలవడం, లేదు నీకు వేదిక దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదనుకో, ఆ శంకుస్థాపనలో భూమి పూజలో పాల్గొనడం ఇష్టం లేదనుకో, ఆయన ఎక్కడో బస్ చేస్తారు, ఎక్కడో ఒక చోట దిగుతారు, రాజ్భవన్కి వెళ్ళొచ్చు, గవర్నర్ని కలవచ్చు, అక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు? నీకు మరీ నామోషిగా ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గరే నువ్వు మాట్లాడవచ్చు. అబ్బే ఇవాళ వస్తున్నాడంటే మనం నిన్నే జంప్ అయిపోవాలి. అంటే మామూలుగా శుక్రవారం వెళ్ళేవాడు, ఇవాళ ఎప్పుడు వెళ్ళాడు? గురువారమే వెళ్ళిపోయాడు. కంపరం అంటే కంపరం అసలు ఉండలేకపోతున్నాడా అమరావతిలో? ఎందుకని జగన్మోహన్ రెడ్డి వారానికి 2 రోజులు కూడా ఉండట్లేదు? అసలు ఉండాలంటేనే కంపరం ఎత్తుతుందా? అది మళ్ళా కళకళలాడటం, అది దగదగ కాంతులు వినడం నచ్చట్లేదా? పనులు జరగటం నచ్చలేదా? ప్రజలకు ఉపాధి కలిగించడం నచ్చలేదా? ఇవాళ ఏంటి, కొబ్బరికాయ కొట్టిన వెంటనే ప్రధాని మోడీ నీకు దగ్గర ఒక 500 మెషినరీ, ఒక 3000 మంది తాపేవాళ్ళు, లేకపోతే కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇక కోలాహలం, వర్క్స్ అనమాట. వాహనాలన్నీ రెడీగా ఉన్నాయి. ఆయన కొబ్బరికాయ కొట్టడం, ఇక్కడ పనులు ఎత్తుకుపోవడం అనమాట. మొత్తం 370 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్. దగ్గర మరి నీకు 2 ఐకాన్ బిల్డింగ్స్, అన్నిటికీ ఇవాళ ఆయన భూమి పూజ, శంకుస్థాపనలు. ఇదే కాదు, ఇంకా ఆ రైల్వే స్టేషన్, లేకపోతే రైల్వే లైన్, ఏది ఖమ్మం జిల్లా ఎర్రుబాలు నుంచి నీకు గుంటూరు జిల్లా నంబూరుకి 2050 కోట్లతో 56 కిలోమీటర్లు. అన్నిటికీ ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తుంటే మనాడికి కంపరం ఎత్తుతుందా? నువ్వు అక్కడే ఇల్లు కట్టుకున్నావు కదా. అంటే అతను ఏంటి యాక్చువల్గా మరి ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి నీ చుట్టూతో ఇంత అభివృద్ధి జరుగుతుంటే నువ్వు హ్యాపీగా ఉండాల్సింది పోయి. ఇప్పుడు ఇవాళ అమరావతి రేట్లు పెరిగిపోయాయి, భూముల ధరలు, జగన్ ఇల్లు కూడా రేటు పెరిగింది కదా. చాలదా? ఇష్టం లేదా? అంటే అక్కడ ధరలు పడిపోతున్నాయనా బాధ? ఎక్కడ? హైదరాబాద్ లోటస్ పాండ్, మంత్రి డెవలపర్స్, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర భూములు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మొత్తం కొనేశారు కదా వీళ్ళ మేనత్త, వీళ్ళ చిన్నాన్న విమలమ్మకో, లేకపోతే సుబ్బారెడ్డికో, లేకపోతే వీళ్ళకే ఉన్నాయి కదా. వాటి ధరలు పడిపోయినాయనా? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత కంపరం? భయమా? ఓకే. కంపరం కాదంటావు నువ్వు. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అవ్వడమే జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదా, ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అవ్వడం? అసలు మరి మొదట ఎందుకు స్వాగతించావు? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడావు కదా,
నేను దీన్ని సమర్థిస్తున్నాను, నేను మా పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాను. అసలు 30,000 ఎకరాలు ఏం కర్మ, అవసరమైతే ఇంకో 20,000 ఎకరాలు 50,000 ఎకరాలతో దీన్ని అభివృద్ధి చేయండి అని నువ్వు ఈ మాటే అన్నావుగా. అవును. ఆ తర్వాత నువ్వు ఎన్నికల ప్రచారం కూడా చేసావు. నీ తరపున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రోజా, నీ క్యాబినెట్లో ఉన్నాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, మేము చూసారా మా అన్న వదిన ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు అని కదా. చివరికి నీకు తాడికొండ కూడా గెలిపించారు వాళ్ళని. ఎవరిని? వైసీపీని. అంటే ద్రోహమా? ఓట్లు ఎంచుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డా? 3 రాజధానులు అనేటటువంటిది తీసుకొచ్చి అమరావతిని చంపాలని చూస్తే బతికిందని భయమా? బతికిన అమరావతి తనని మింగేస్తుందని పారిపోతున్నాడా? ఓకే. ఇప్పుడు ఎలా చూడాలి? పోనీ నువ్వేమన్నా విశాఖపట్నానికి ఒరగబెడితే అక్కడ ఋషికొండ ప్యాలెస్ నేను ఇక్కడే కాపురం పెడతానన్నావు. ఏం చేశారు వాళ్ళు? 34 సీట్లలో ఉత్తరాంధ్రలో గెలిపించింది 2. అంటే నేను విశాఖలో కాపురం పెడతా, విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నా, చంద్రబాబుకి ఇష్టం లేదు మీ దగ్గర రాజధాని పెట్టడం అని రెచ్చగొట్టాడు వాళ్ళని. ఎవరిని? ఉత్తరాంధ్ర ప్రజల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం. చంద్రబాబు మీ దగ్గరికి రాజధాని తీసుకొస్తుంటే అడ్డం పడుతున్నాడన్నా కానీ ఎవరిని గెలిపించారు? చంద్రబాబుని ఎందుకు గెలిపించారు? నిన్నెందుకు ఓడించారు? కర్నూలు అన్నావు, కర్నూలులో న్యాయ రాజధాని అన్నావు, లేకపోతే అసలు కడప, కర్నూలు నేను ఇంత అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అమరావతిలో డబ్బులు పెడుతున్నాడు, మొత్తం మీ డబ్బులన్నీ తీసిపోయి అక్కడ పెడుతున్నాడని వాళ్ళని రెచ్చగొడితే ఏం జరిగింది? ఎన్ని సీట్లలో గెలిపించారు? 11. 7. ఏది? రాయలసీమలో గెలిచింది 7. నువ్వు టోటల్ 11 అంటున్నావు. అక్కడ అంతకుముందు గెలిపించింది 49. 52 స్థానాలకు కానీ 49 స్థానాలు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాడు. ఈయన కర్నూలు రాజధాని అంటే చీగొట్టి 7 సీట్లకు పరిమితం చేశారంటే ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం ప్రజలంతా అమరావతి మీద సపోర్ట్ ఉన్నారు. అమరావతి రాజధాని అని ఇవాళ ఈ తీర్పు ఇచ్చింది ఎవరు? ఉత్తరాంధ్ర వాళ్ళు ఇచ్చారు, రాయలసీమ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు 1,00,000 కోట్లతో ఇవాళ మరి ఆయన నీకు భూమి పూజ, శంకుస్థాపనలు చేస్తున్నాడు ప్రధాని మోడీ. దాంట్లో అమరావతిలో పెడుతోంది ఎంత? 42,000 కోట్లే. 60,000 కోట్లు నీకు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో. అసలు హిందూపూర్ నుంచి నీకు మధ్యగూరు, అది 6 లేన్ 4 లేన్ రోడ్డు. హిందూపూర్ నుంచి నీకు ఇటువైపు ఎటు తెలంగాణ నంద్యాల మీదుగా అది 4 లేన్ రోడ్డు. దానికి ఒక 1,000 కోట్లు, దీనికి ఒక 1,000 కోట్లు. అంతా మొత్తం డబ్బులు ఏది ఎన్హెచ్ విస్తరణ పనులన్నీ కూడా 6,000 కోట్లు రాయలసీమలో. అంటే అమరావతిలో మా డబ్బంతా పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్ర చివరికి సీమ ప్రజలే తిప్పికొట్టారు. ఇవాళ రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర, అమరావతి మొత్తం అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదా? అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు, ఇక నాకు ఓట్లు వేయరని పారిపోయాడా? ఎంత దూరం పారిపోతాడు? ఓకే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? మేము మా పాలసీని మళ్ళీ రివ్యూ చేసుకుంటాం అన్నాడు. 3 క్యాపిటల్స్ మాది ఇప్పుడు ఇంకా దానిపైన చర్చిస్తున్నాం, త్వరలో మేము కూడా మరి అమరావతి రాజధాని అనే దానిపైన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి 2 నెలలు అయింది. ఇంతవరకు దాని మీద డెసిషన్ లేదు. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ డెసిషన్ ఏంటి? నెక్స్ట్ పాలసీ ఏంటి? నెక్స్ట్ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి 6 రాజధానుల ప్రకటన. 3 రాజధానులు అంటే ఓడిచ్చారు కాబట్టి ఈసారి 6 రాజధానులు అంటాడా? లేదంటే 13 రాజధానులు, అంటే జిల్లాకి ఒక రాజధాని. చూడాలా జగన్ పాలసీ పైన వాళ్ళందరిలో ఉత్కంఠ, ఆసక్తి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.